శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలసలోని అమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో పర్యావరణ హిత లక్ష్యంతో ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ దేవస్థానం నిర్వాహకులు మట్టి వినాయకుల విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సనపల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయన్నారు. ఆ సమస్యకు ప్రత్యామ్నాయంగానే మట్టితో చేసిన విగ్రహాలను అందించడం మా ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఆయన మరింతగా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నేను మీ అమ్మ దేవస్థానం సనపల శ్రావణ్ కుమార్ని. చీమలవలస గ్రామం, ఆమదావలస మండలం, శ్రీకాకుళం జిల్లా. ప్రతి సంవత్సరం జరిగే వినాయక ఉత్సవాల్ని పర్యావరణ పరిరక్షణ కోసం జరిపే ఉత్సవాలుగా అమ్మ దేవస్థానం భావించి ప్రతి సంవత్సరం కొన్ని వేల మట్టి ఉత్సవ విగ్రహాలని ప్రతి ఊరూరా అమ్మ సైన్యం ద్వారా పంచడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 20,000 మట్టి విగ్రహాలని ప్రతి గ్రామానికి మారుమూలలో ఉన్న ఇంచుమించు సుమారు 100 గ్రామాలకి అమ్మ సైన్యం ద్వారా సుమారు 500 మంది సైనికుల చేత ఈ అమ్మ సైన్యం ద్వారా మట్టి విగ్రహాలని చేరవేయడం జరిగిందండి. వినాయక చవితి, వినాయక పండుగ అనేది ఒక పర్యావరణ హితం కోరే పండుగ, పర్యావరణ పరిరక్షణ కోసం మనం జరిపే పండుగగా దీన్ని భావించి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని మనం వాడి మన రాబోయే భవిష్యత్ తరాలకి మంచి సమాజాన్ని అందించాలని ప్రార్థిస్తూ మీ శ్రావణ్ కుమార్.